శ్రీ వారాహి దేవియే నమః. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసి గడప పూజ అయితే చేసేసుకొని ఇంటి ముందర అయితే ముగ్గు అయితే వేసేసుకున్నాను. సో దేవి నవరాత్రులు డే 1 అండి ఇది. ఇంకా తులసి కోట దగ్గర కూడా ముగ్గు అయితే వేసేసుకున్నాను. అండ్ ఇంటి ముందర కూడా సో ముగ్గులన్నీ వేసేసుకొని పూజా సామాగ్రిలన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. సో 25th అమావాస్య కాబట్టి ఆ రోజు ఏమీ పూజా వస్తువులు ఏమి క్లీన్ చేసుకోలేదండి. 26th పూజా సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఇంకొకటి బయటకి, ఒకటి దేవుడి రూమ్లోకి అండ్ ఒకటి కిచెన్లోకి పూలన్నీ వేసేసుకున్నాను. అండ్ పూజా సామాగ్రిలు అన్నీ కడిగేసుకొని పూజకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నా. పూజ గదిలో ఇంకా మ్యాట్లు అన్నీ క్లీన్ చేసేసుకొని పూజ సామాన్లు కడగడానికి అప్రాక్స్ నాకు 1.5 hour అయితే పట్టింది. ఇంక ఇవన్నీ క్లీన్ అయితే చేసేసుకున్న ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే పూజ సామాన్లు అయితే పూజించేద్దాము. సో ఇంకా పూజ సామాన్లు కడిగాను కాబట్టి ఫేస్ వాష్ అయితే చేసేసుకొని ఇంకా ముఖానికి అయితే కుంకుమ పెట్టేసుకొని ఇంకా అన్ని పూజ సామాన్లకి అన్నిటికీ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామిని ఎంత క్లీన్ చేసినా వైట్గా ఉంటుంది, మనం గంధం బొట్టులు పెడతాం కాబట్టి. నేనైతే ఇక్కడైతే ఇంట్లో మనం పూజకు వాడే ఆయిల్ ఉంటుంది కదా, మన ఫింగర్స్కి అయితే తీసుకొని నీట్గా అప్లై చేసుకున్నామంటే చాలా షైన్గా బ్రైట్గా అయితే కనిపిస్తుంది. మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నేను ఇక్కడైతే అమ్మవారికి పాలు, పెరుగు, చక్కెర అండ్ అరటిపండు, నెయ్యి అయితే రెడీ చేసేసుకున్నాను. సో అభిషేకం అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. వారాహిదేవి నవరాత్రులు డే 1 పూజ చేస్తున్నా ఇక్కడ. సో నేనైతే ఇలా అభిషేకాలన్నీ చేసేసుకొని క్లీన్ అయితే చేసేసుకొని వారాహి అమ్మవారిని అయితే పూజలో అయితే పెట్టేస్తాను. తర్వాత అయితే కదపనండి. సో అందుకని చెప్పి ఫస్ట్ డే మాత్రము పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, అరటిపండ్లు ఇవన్నీ అయితే అభిషేకం అయితే నీట్గా అయితే చేసేసుకుంటున్నాను. సో చాలా గ్రేట్ఫుల్ మూమెంట్ అండి. మనకి ఎంత మంచిగా ప్లెజెంట్గా అనిపిస్తుందంటే మనసు చాలా ప్లెజెంట్ అనిపిస్తుంది. అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అబ్జర్వ్ చేసినట్టయితే అమ్మవారి ముఖంలో ఎంత ఆనందంగా ఉందంటే వారాహి నవరాత్రులు వచ్చాయని చెప్పి అమ్మవారి ముఖంలో చాలా కళగా అనిపిస్తుంది. కొబ్బరి బోండం కూడా తీసుకున్నాను. అమ్మవారికి అభిషేకం అయితే కొబ్బరి బోండంతో కూడా చేసేసాను. నెక్స్ట్ ఏంటంటే పసుపు కుంకుమతోటి అభిషేకం అండి. సో ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. పసుపుతోటి అర్చన చేస్తుంటే ఆమె ముఖంలో అందము, ఆమె ముఖంలో ఆనందము ఎంత చక్కగా కనిపిస్తుందో. సో అలాగే కుంకుమతోటి కూడా అమ్మవారికి అర్చన కూడా చేసేసుకున్నానండి. సో వారాహి అమ్మవారిని అయితే రెడీ చేసేస్తాను. ఇప్పుడైతే ఇంకా అమ్మవారిని అయితే నీట్గా క్లీన్ చేస్తున్నాను. సో నీట్గా తెమ్మనంతా తుడిచేసి అమ్మవారికి అయితే గంధముతో పాటు పచ్చకర్పూరము, జవ్వాజీ అయితే వేసుకుంటే మంచి వాసన అయితే వస్తుంది. సో అమ్మవారికి అయితే నీట్గా బొట్లు పెట్టేసి ఎంత అందంగా కనిపిస్తుందో చూసేయండి మీరే. కిరీటం వేసి, అమ్మవారికి నగలు వేసి, గాజులు వేసి, వడ్డానం వేసి అండ్ అమ్మవారికి చక్కగా డ్రెస్ వేస్తే అసలు గుళ్ళో ఉన్న అమ్మవారిలానే అనిపిస్తుంది. ఎంతో మంచిగా అనిపించింది నాకు వాళ్ళ అమ్మవారిని చూస్తుంటే. మీకు ఎలా అనిపించిందో అయితే పక్కా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అమ్మవారిని రెడీ చేసేసి అమ్మవారిని గుమ్మం దగ్గర నుంచి మన ఇంట్లోకి వచ్చేలాగైతే తీసుకొని వచ్చి పీఠంలో అయితే రెడీ చేసుకున్నాను. నేను ఒక్కదాన్నే పూజ చేయాలండి, వీడియో తీసుకోవడానికి ఎవ్వరూ లేరు. సో నేను అందుకే టోటల్ వీడియో అయితే చేయలేకపోయానండి. అండ్ తర్వాత అయితే ఇంకా అమ్మవారికి నైవేద్యంగా అయితే లెమన్ రైస్ అయితే ఇంకా చేశాను అమ్మవారికి డే 1 అయితే. సో ఇంకా అమ్మవారికి అయితే ఇంకా భోజనం అయితే చేపిచ్చేస్తున్నాను. సో ఇంకా భోజనం అవ్వగానే అమ్మవారికి అయితే ఒకసారి అయితే డిష్ తీసేసేయాలండి. ఇంకా భోజనం అయిపోయింది. ఇంకా నీట్గా చక్కగా అయితే నీళ్ళు తాగిపించేసి అమ్మవారికి అయితే నీట్గా ఫేస్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. అమ్మవారికి అయితే రాళ్ళుప్పుతోటి అండ్ కర్పూరంతో అయితే దిష్టి తీసేసి లాలిపాట పాడేశాను. అండ్ ఇంకా వాన అయితే ఫుల్ పడుతుందండి. సో మై డే వాజ్ కంప్లీటెడ్. For more updates, don't forget to subscribe. Thank you for watching.